హాయ్ హలో నమస్తే అండి. ఇవాళ ఇక్కడ ప్రదోషం అన్నమాట. నేను మీకు శివాలయం చూపిస్తున్నాను. టీ నగర్లో ఉన్న శివ విష్ణు టెంపుల్ అంటారనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే టెంపుల్కి పక్కన చివర ఒక ఇలా కట్టారండి స్వామిని. అక్కడ మనం స్వయంగా పాలు పోయొచ్చు, అభిషేకం చేయొచ్చు, అన్నీ మన చేతులతో మన్నే చేసుకొని ఇస్తారనమాట. ఇదంతా గుడి ప్రాంగణం, చాలా విశిష్టం అండి. ఈవిడ దుర్గాదేవి. ఈ గుడిలోకి వస్తే లేని దర్శనం ఉండదండి. విఘ్నేశ్వరుడి దర్శనం, రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయొచ్చు, కాలభైరవుని చూడొచ్చు, నవగ్రహాల ప్రదక్షిణ చేయొచ్చు, ఆంజనేయ స్వామిని చేయొచ్చు, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడొచ్చు, సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర దర్శనం కలుగుతుంది, లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది, కాశీ విశ్వనాథుడి దర్శనం కలుగుతుంది, జ్ఞానప్రసూనాంబాదేవి దర్శనం కలుగుతుంది, దుర్గ ఉంటుంది, నరసింహస్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి ఉంటారు, సీతారాములండి. ఈవిడ దుర్గాదేవి. ఈ కనిపిస్తున్నవి నవగ్రహ మండపాలు. కానీ చాలా పాతకాలం నాటి గుడి అండి. చాలా విశిష్టం, చాలా ప్రాశస్యం, చాలా మహిమ. ఇక్కడ ప్రదోషం జరిగే తీరు ఉంటుందండి. చాలా బాగా చేస్తారు. ఇసుకేస్తే రాలరనమాట. అందులో టీ నగర్ ప్రాంగణం అంతా బిజినెస్ ఏరియా కదా, మొత్తం వాళ్ళందరూ కరెక్ట్గా ప్రదోషం టైంకి వచ్చేస్తారనమాట. ఇదో వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధి. పక్కనే విఘ్నేశ్వరుడు, సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి సన్నిధి అనమాట. ఎదురుగుండా రెండు శివ విష్ణువు ఇద్దరు ఏకంగా కొలువై ఉన్న ప్రత్యేకమైన విశిష్టమైన దేవస్థానం అండి. 2 ధ్వజస్తంభ మండపాలు ఉంటాయి. శనివారం కూడా గరుడాల్వారు చూసారా, ఇది వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం, ఈయన గరుడాల్వారు. చూడండి, స్వామివారు కూడా చాలా బాగుంటారు. చాలా బాగుంటుందండి టెంపుల్, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం చాలా పాత గుడి అన్నమాట, పురాతనమైన గుడి. ఒకప్పుడు జయప్రద గారు కూడా ఇక్కడికి ఎక్కువ వచ్చి అభిషేకాలు చేయించుకుంటూ ఉండేవారని కూడా చెప్తూ ఉంటారు. చూడండి, ఇది వెంకటేశ్వర స్వామి. పక్కన అలవేలు మంగ తాయార్ పద్మావతీదేవి అనమాట. ఆవిడ అందం అంతా కాదండి, నిజంగా చాలా అందంగా ఉంటారు ఆవిడ. చాలా బాగా చేస్తారు, మనలా కాదు. అలంకరణ అది చాలా బాగా జరుగుతుందండి, చాలా బాగుంటుంది. చూడండి, అమ్మవారు 2 కళ్ళు చాలా ఆవిడని చూడడానికి. నరసింహస్వామి కూడా ఉంటారు. చుట్టూ ప్రదక్షిణ ప్రాంగణం. కొంచెం గుడి పెద్దదేనండి. ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేయాలి అంటే కొంచెం ఎక్కువగా తిరగాల్సిందే. చక్కగా గుడి మూసేంత వరకు తీర్థం సటారీ ఇస్తూనే ఉంటారండి. బాగా చేస్తారు అన్ని రకాలుగా. మనం ఏదన్నా పూజలు, స్పెషల్ డేస్లో పూజలు అవి కట్టించుకున్న, శివుడికి అభిషేకాలు అవి కూడా చేసుకోవచ్చు. స్వామివారికి నిత్యం ఇక్కడ సమారాధన అన్నీ చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. ఈయనకి ఎదురుగుండా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. చూడండి, అగో చూపిస్తున్నాను, ఆంజనేయ స్వామి వారి సన్నిధి చూసారా, అదిగో ఆ కనిపించేది ఆంజనేయ స్వామి వారు అండి. ఇది స్వామివారి ధ్వజస్తంభం. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు, పక్కన ఆంజనేయ స్వామి సైత శ్రీ సీతారాములు అనమాట. ఆంజనేయ స్వామి ఇక్కడ దొరకని దర్శనం లేదండి. ఒక్క గుడికి వస్తే అందరినీ దర్శించుకుని ప్రశాంతంగా చూసుకుని చక్కగా ప్రదక్షిణాలు చేసి ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనమాట. శ్రీ సీతారాముల వారి సన్నిధి. శ్రీరామనవమి ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తారండి. ఆంజనేయ స్వామికి ఆకు పూజలు అవి చేస్తారు. శివుడికి ప్రదోష అభిషేకం, సోమవారం అభిషేకం, పొద్దున్నే బాలభోగం ఇవన్నీ కూడా పెడతారనమాట. చాలా బాగుంటుంది. చాలా ప్రాశస్యమైన గుడి అండి, చాలా ప్రాశస్యమైన గుడి. శివరాత్రి ఇంకా చాలా విశేషంగా జరుగుతుందండి. 5 కాల అభిషేకాలు చేస్తారు. ఇంకా అసలు చెప్పలేమన్నమాట. శివరాత్రి రోజు జరిగే విశేషం, ప్రసాద వితరణ, అభిషేకాలు. ఆ పక్కన ఫస్ట్ చూపించాను కదా, అక్కడ మనమే వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో